జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ మార్నింగ్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్కి. ఇది సింహాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గుంటూరు టు విశాఖపట్నం. ఈ ట్రైన్ క్యాచ్ చేసి ప్రజెంట్ వైజాగ్ వెళ్ళిపోతున్నాం. హాయ్ గైస్, విజయవాడ నుంచి మహాకుంభం మేళ వెళ్తున్నాం. ఇవాళ డేట్ 22 ఫిబ్రవరి 2025. మార్నింగ్ 9 o'clock సింహాద్రి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసాం. వైజాగ్లో దిగి నైట్ 10:30కి వైజాగ్ టు ప్రయాగ్రాజ్ చౌకీ రైల్వే స్టేషన్కి మనకి డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్, ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాం. ప్రజెంట్ ట్రైన్ ఏలూరులో ఉంది. ఆల్మోస్ట్ ఏలూరు దగ్గరలో ఉంది. ఏలూరు సిటీ. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళేది దువ్వాడ దిగి దువ్వాడ నుంచి సింహాచలం వెళ్తున్నాం. దువ్వాడలో దిగుదాం అనుకున్నాం, కుదరలేదు. వైజాగ్ మెయిన్ రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడ నుంచి అందరం గ్యాదర్ అయ్యి సింహాచలం బస్సులో వెళ్తున్నాము. ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం ఇంత బస్సులో. ఎన్ఈడి బ్రిడ్జ్ ఇది, వైజాగ్ ఎన్ఈడి కొత్త రోడ్ అంటారు కదా, దానికి ఫ్లైఓవర్ అన్నమాట. ఈ వీడియోలో మన్నాడు స్టార్, ఇప్పుడు మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు, మా మావయ్య. వచ్చేసాం, అయిపోయింది. పక్కదా ఏంటి మావయ్య, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాం. అది కొద్దిసేపట్లో సింహాచలం టెంపుల్కి వెళ్తాం. ఏమండి గురిగారు? ఇప్పుడు వస్తున్నాడు రెండో హీరో రామ్ పండు. ఇదిగానే ఉన్నావులే నువ్వు దూకున్న చాలు. ఇక్కడ ఏం లేదు, ఎకరం పోయింది ఇది. ఇదిగో సార్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? సార్ చూడండి హీరో గారు, ఒకసారి ఇలా చూడండి. మీరు ఏ ఊరు సార్ మీది? నర్సాపురం. ఎక్కడండి? మీరు ఎక్కడికి వచ్చారు? సింహాచలం దేనికి వచ్చారు? అది కాదు, నర్సాపురం ఎక్కడి? నరసాపురం కరెక్టే సార్. మీది సింహాచలం దేనికి వచ్చారు? దేవుని చూస్తాయి. ఏ దేవుణ్ణి? చూసిన తర్వాత ఏం చేస్తారండి? మళ్ళీ రైల్వే స్టేషన్కి ఏం చేస్తారండి? ప్రయోగాలు. ఏ ప్రయోగ? చూద్దాం, లేదంటే అక్కడ ఎలాగోలా బయట అడుగుతారు కదా. సింహాచలం టెంపుల్ పైకి వచ్చేసాం, కొండ మీదకి వెళ్తున్నాం. ముందు మొబైల్స్ చేసేయాలి. కూడా మీ దగ్గర ఇక్కడ హ్యాండ్ వచ్చేసేస్తారు. ఎద్దుని గంగిరెద్దు అంటారు, సంథింగ్. ఎద్దు శుభ్రంగా పూజ చేసి తీసుకెళ్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా, చాలా చల్లగా ఉంది వాతావరణం. ఇది దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఫోటోస్ తీసుకుంటాం. గారు రెడీ గారు అండి, ఏంటి దేనికి వచ్చారు? దర్శనం అయింది బాగానే? ఏ గుడికి వచ్చావు? నరసింహస్వామి గుడి. ఏ గుడి? నరసింహస్వామి గుడిలో అందులో నరసింహస్వామి గుడిలు చాలా ఉంటాయి. అందులో ఏ గుడి? మనం ఏ గుడికి వచ్చాం తెలుసా? పేరేంటి? అవట్లేదా? రాంపండు ఇగో రెడ్డిని వదిలేసావు. రాంపండు రెడ్డి దగ్గర నుంచి కొంచెం బయటలు తీసుకురా. రాంపండు ఇట్రా బాపు.
ఘాటి మీద నుంచి కిందకు వస్తున్నప్పుడు వ్యూ అండి ఇది. సింహాచలం టౌన్ అదంతా కింద కరెక్ట్గా తీసుంటే ఇంకా ఎక్సలెంట్. కార్లు వెళ్ళి ఉంటే భలే వద్దని మొత్తం. చెప్పు ఏమేమి కొనుక్కుంటా ఫుడ్ చెప్తే ఏం కొనవా? లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు. హాయ్ గైస్, రాత్రి వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అనుకోకుండా 11 అయిపోయింది. అటు ఇటు తిరిగి చాలా వర్క్స్ ఉన్నాయి, దానివల్ల పడుకుండిపోయాను. ప్రజెంట్ స్టేషన్ సంబల్పూర్ జంక్షన్ ఒడిశాలో ఉంది. టైం ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. ఈయనమ్మ ఇప్పటిదాకా ఫుడ్ దొరకట్లేదండి. ఇక్కడ చూడండి, ఫుడ్ దొరకట్లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. స్టేషన్లు అడవిల్లో స్టేషన్లు ఉన్నాయి. ఇవే ఊరిసారా బాబు, ఇవేం అర్థమైతే రావట్లేదు. అక్కడే స్టేషన్ దాటి వస్తుంది. చూడండి స్టేషన్ బయట ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. రోడ్లు అయితే బాగున్నాయి కానీ మనుషులు లేవు, కొట్లు లేవు. దీని అమ్మ పాన్ షాపులు కూడా లేవు. బిలాస్పూర్ జంక్షన్లో ఉన్నాం ప్రజెంట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ జనరల్ క్రౌడ్ని ఈ రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లోకి ఎక్కించుకొని ఉండడం కోసం ఒక 20 నుంచి 30 మంది పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసు వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్గా ఉండి ఇక్కడ చాలా కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి లోపలికి ఎవరు రాలేదు ఇంతవరకు. అదే